హలో స్టూడెంట్స్, ఇవాళ బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ యూనిట్ సిలబస్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో మన లాస్ట్ టాపిక్ వచ్చి కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ మీన్స్ సహకార సంస్థల యొక్క బ్యాంకులు, అంటే సహకార బ్యాంకులు అని చెప్పొచ్చు అనమాట. ఈ సహకార బ్యాంకుల యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, వీటి పర్పస్ ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తాయి, సర్వీసెస్ ఏ విధమైనవి ప్రొవైడ్ చేస్తాయి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెడ్ డెఫినిషన్. State cooperative banks are mainly interested in providing loans and advances to cooperative societies. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సహకార బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహకార సంస్థలకు కావలసిన లోన్లు అడ్వాన్స్లు ఇవ్వడం అనేది ఈ బ్యాంకుల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే మనం సిలబస్ ప్రకారం కావచ్చు, లేదంటే మన పేపర్ ప్రకారం కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా బ్యాంక్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిపాజిట్స్, ఇష్యూ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే ఏ బ్యాంకు యొక్క ప్రాథమిక విధి అయినప్పటికీ కూడా ముందుగా ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరించడం, అదేవిధంగా వాటిని ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వ్యక్తులకు, అటువంటి ఖాతాదారులకు వాటిని రుణాలు మరియు అడ్వాన్సులుగా జారీ చేయడం అనేది ప్రాథమిక విధిగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్కి హెల్ప్ చేయడం, అంటే ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్ నీడ్ ఉన్న సహకార సంస్థలన్నిటికీ కూడా లోన్స్ ఇష్యూ చేయడం. మనం కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుంటాం. అంటే బిజినెస్ అనేది ఒక ప్రొఫెషన్ అని, ప్రాఫిట్ మోటివ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ప్రాఫిట్ మోటివ్ అన్న వర్డ్ యూజ్ చేయడానికి ముందుగా అసలు బిజినెస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ, అంటే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలతో కూడుకున్నది అని చెప్పుకుంటాం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, వాటిని మనం సర్వీసెస్ అని కూడా అంటాము. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చేసే కార్యకలాపాలని మనం వ్యాపారం అంటాం. ఇక్కడ ముందుగా ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినప్పటికీ కూడా మనకి ఏ రకమైన వ్యాపారం సూటబుల్గా ఉంటుంది, ఏ రకమైన వ్యాపారానికి మనం సూటబుల్గా ఉంటాం అని ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ అనాలిసిస్ కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే అతను ఏ రకమైన వ్యాపారం ప్రారంభించాలనే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం ఆ వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే రకరకాల బిజినెస్లు ఉన్నట్టే మనకి ఇక్కడ రకరకాలుగా ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందులో మనం ఏంటి, ఫైనాన్షియల్ స్టాండర్డ్ బాగుందా, బిజినెస్ స్కిల్స్ బాగున్నాయా, లేదంటే ఇంకా అదర్ సర్వీసెస్ ఏమన్నా మనం ప్రొవైడ్ చేసే ఫీచర్స్ మనలో ఉన్నాయా, ఇలా దీన్ని బట్టి మనం ఎంచుకుంటాం. అందులో కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక పార్ట్, అంటే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ మెయిన్ ఫీచర్ ఏంటంటే ఒక 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళలో వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేసుకుంటారనమాట. జనరల్గా అదర్ బిజినెస్లో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ మనీని ఇన్వెస్ట్ చేయడం, ఆ మనీని బేస్ చేసుకుని ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసి సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ కన్జ్యూమర్స్కి అందించి వాటిని సేల్స్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల్లో లాభం లేదా నష్టం లెక్కించుకోవడం అనేది ప్రతి వ్యాపారం యొక్క ముఖ్య లక్షణం. కానీ కోఆపరేటివ్ సొసైటీ కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే వెరీ డిఫరెంట్ అనమాట. అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఫామ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సర్వీస్ మోటివ్, వాళ్ళకే సేవ చేసుకునే ఉద్దేశంతో ఒక సంస్థగా ఏర్పడ్డ సమూహాన్ని మనం సహకార సంస్థలు అని పడతాం. అలాంటి సహకార సంస్థలు ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి, ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగా గ్రోత్ అనేది ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మోర్ దాన్ 98% లోన్స్ ఆర్ గ్రాంటెడ్ టు దీస్ సొసైటీస్, ఆఫ్ విచ్ అబౌట్ 75% ఆర్ ఫర్ ద షార్ట్ పీరియడ్. అంటే ఇక్కడ లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు 98% గ్రాంటెడ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా లోన్కి, ఆ పర్పస్ మీద ఇష్యూ చేయడం జరుగుతుంది. షార్ట్ పీరియడ్ అనమాట. అంటే కోఆపరేటివ్ సొసైటీలో నీడ్ ఎలా ఉంటుందంటే చాలా స్మాల్గా ఉంటుంది అనమాట, టెంపరీగా ఉంటాయి. ఈ టెంపరీ మీద షార్ట్ పీరియడ్ సెట్ చేసే లోన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది.
మోస్ట్లీ ద లోన్స్ ఆర్ గివెన్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్. యాక్చువల్గా అగ్రికల్చర్ బేస్ మీదే కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ బ్యాంకుల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్ మీదే బ్యాంకులు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో దీస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ బ్యాంక్స్ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. గవర్న్డ్ బై బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 చట్ట ప్రకారం వీటిని రెగ్యులేట్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ లాస్ యాక్ట్ 1955 అండ్ దెర్ ఆర్ ఏ టోటల్ 31 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వీటిని రెగ్యులేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకింగ్ లాస్ యాక్ట్ ప్రకారం, అంటే 1955 చట్ట ప్రకారం మొత్తం మన ఇండియాలో 31 కోఆపరేటివ్ బ్యాంకులు ఉండడం అనేది జరిగింది. విచ్ ఆర్ ఇండివిజువల్లీ అండర్ బై గవర్నమెంట్ ఫర్మ్స్ టు ప్రొవైడ్ సర్వీస్ టు దేర్ ఎంప్లాయీస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తాయి, కానీ చిన్న చిన్న సంస్థలకి కానీ వాళ్ళ పనిచేసే ఉద్యోగస్తులకి కానీ హెల్ప్ చేయడం కోసం వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వీటికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వీటికి కూడా చట్టాలు వర్తిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేస్తూ చిన్న చిన్న అవసరాలను తీర్చడం, అది కూడా కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క అవసరాలు తీర్చడం అనేది ఇక్కడ మనం మెయిన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని కోఆపరేటివ్స్ బ్యాంక్స్ యొక్క టైటిల్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇది ఎప్పుడు కూడా రెగ్యులర్గా చూసే ఉంటారు, లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. రామచంద్రపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మనకి మెయిన్ రోడ్ మీద మన కాలేజ్కి వచ్చే వేలో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది మెయిన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అట్ రామచంద్రపురం అనమాట. అంటే జిల్లా వారీగా కేంద్ర సహకార బ్యాంకుగా దీన్ని చెప్పవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఛత్తీస్గఢ్ రాజ్య సహకారి బ్యాంక్, ద గోవా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ద గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, హర్యానా రాజ్య సహకారి బ్యాంక్ లిమిటెడ్. సో మనకు తెలిసిన ప్రధానమైన బ్యాంకులుగా ఈ మన స్టేట్లో మనం వీటిని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానమైన 5 సహకార బ్యాంకులు అనగానే ఈ టైటిల్స్ని చెప్పుకోవచ్చు. అలాగే మనకి లోకల్గా ఉన్న సహకార బ్యాంకులు అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అట్ ఆర్సీపీఎం. సో మనకి ఈ స్లైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పల్లెపాలెం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంది. అదేవిధంగా లోకల్గా కోఆపరేటివ్ బ్యాంక్ కడియపులంక. సో కడియపులంకలో లోకల్గా కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో చూసుకుంటే ఈ 3 బ్యాంక్స్ని చెప్పుకోవచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అట్ ఆర్సీపీఎం, కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ పల్లెపాలెం, కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ కడియపులంక. వీటిని మనం 2 రకాలుగా చెప్పవచ్చు, అగ్రికల్చర్ బేస్డ్, నాన్ అగ్రికల్చర్ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని. అంటే ఏ బ్యాంకులు అయితే వ్యవసాయ అవసరాల కోసం అవసరమైన రుణాలు అడ్వాన్స్లు జారీ చేస్తుందో వాటిని అగ్రికల్చర్ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్తాము. నాన్ అగ్రికల్చర్ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే వ్యవసాయం కాకుండా ఇతర వృత్తుల మీద ఆధారపడే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందడానికి మనకి ఇక్కడ ఈ బ్యాంక్స్ హెల్ప్ చేసినట్లయితే వాటిని నాన్ అగ్రికల్చర్ బేస్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్తాం. అదేవిధంగా ఇవి ఉన్న ప్లేస్ని బట్టి, ఇవి చేసే కార్యకలాపాలను బట్టి మనం వీటిని 4 టైప్స్గా చెప్పచ్చు. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, ల్యాండ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఇవి ఏమైనప్పటికీ కూడా సహకార సంస్థలకు హెల్ప్ చేయడం కోసం, అంటే సహకార సంస్థలకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సహకార బ్యాంకుల యొక్క ముఖ్య విధులు. అంటే మనకి ఇక్కడ ఏ బ్యాంక్ అయినా కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డిపాజిట్స్ కలెక్ట్ చేయడం, లోన్స్ ఇష్యూ చేయడం. మనకి ఇక్కడ చెప్పుకుంటున్న సహకార బ్యాంకు యొక్క ముఖ్య విధి ఏంటంటే
ప్రొవైడింగ్ లోన్స్ టు స్మాల్ బారోవర్స్ అండ్ స్మాల్ బిజినెసెస్. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, చిన్న చిన్న వ్యక్తులకి, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు హెల్ప్ చేయడం కోసం, అవసరమైన ఫైనాన్షియల్ నీడ్ని ప్రొవైడ్ చేయడం కోసం, నీడ్ని కవర్ చేయడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ముఖ్య విధి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు, అలాగే వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులకు, స్మాల్ బారోవర్స్ అంటే చిన్న చిన్న మొత్తాలలో అప్పు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవి లోన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎక్స్టెండింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే వీళ్ళకి అవసరమైనట్లయితే కనుక ఆ ఫెసిలిటీస్ని ఎక్స్టెండ్ చేయడం కూడా వీటి ప్రాథమిక విధి అని చెప్పొచ్చు. అంటే అవసరాలకు తగ్గట్టుగా సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ లోన్ అమౌంట్ అనేది పే చేయలేదనుకోండి, సో ఆ లోన్ అమౌంట్కి బదులుగా మళ్ళీ నెక్స్ట్ న్యూ లోన్ అనేది ఇష్యూ చేయడం, ఆ అమౌంట్ని ఎక్స్టెండ్ చేయడం, ఇలాంటివి కూడా చేసే ఛాన్సెస్ ఈ బ్యాంకుకి ఉన్నాయి. గివింగ్ అడ్వాన్సెస్ అగెన్స్ట్ షేర్స్ అండ్ డిబెంచర్స్. షేర్స్ అండ్ డిబెంచర్స్ కాల్ సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీస్కి అగెన్స్ట్గా కూడా ఈ బ్యాంకులు లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్మాల్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి షార్ట్ పీరియడ్లో ఉంటాయి. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కానీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ షార్ట్ పీరియడ్లో ఉంటాయి. జనరల్గా మనకి బిజినెస్ అంటే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్, అంటే కంటిన్యూస్ ఆఫ్ యాక్టివిటీ అంటాం మనం. వ్యవహారాలు నిరంతరంగా జరుగుతున్నప్పుడు మాత్రమే మనం వ్యాపారము అని చెప్తాం. అంటే అక్కడే మన అకౌంటింగ్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే నిరంతరం జరుగుతున్నప్పుడు వాటిని బుక్స్లో రికార్డ్ చేసుకోవడం చాలా అవసరం. ఫ్యూచర్కి బడ్జెట్ ప్లాన్స్ కానీ వేరే అదర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మీద కానీ ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్ అవసరం అని చెప్పుకుంటాం. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే హెల్ప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. అంటే వాళ్ళు కావాల్సిన సహాయం చేసుకుంటారు తప్ప అక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏదో పర్పస్ మీద వినియోగించి లాభాలు ఆర్జించడం అనే టాపిక్ ఉండదు. వీళ్ళ నీడ్ కూడా చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది, వీళ్ళ అవసరాలు కూడా షార్ట్ పీరియడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ బేస్డ్ అంటున్నాం. అగ్రికల్చర్ బేస్డ్ మీద ఉన్న సహకార సంస్థల యొక్క అవసరాలు ఎలా ఉంటాయంటే పంట పండడానికి కావాల్సిన సీడ్స్ అవసరం, అంటే స్కిల్స్, అంటే అవి సీడ్స్ని ఎలా ఉపయోగించాలి, ఫెర్టిలైజర్స్ ఎలాంటి పురుగులు మందులు ఉపయోగించాలి, పంట బాగా పండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేబర్ని ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకరిలో ఒకరు సహాయం చేసుకోవడం కోసం ఈ సహకార సంస్థలుగా ఏర్పడతాయి. వాళ్ళు అవసరాలు అనేవి చాలా తక్కువ. అంటే సంవత్సరానికి మనం సాధారణంగా 2 పంటలు అంటాం. అంటే ఒక పంట పండేంత వరకు వాళ్ళకి అవసరం అవుతుంది. మళ్ళీ ఆ ఫైనాన్షియల్ అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఆ పంట పండేసిన తర్వాత పే చేయడం, మళ్ళీ సేమ్ అగైన్ రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ రెండో పంటకి అమౌంట్ రెడీ చేయడం, ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ పంట పండించుకోవడం, ఇలా ఉంటాయి అనమాట. అంటే అవసరాలు అనేవి చిన్నగా ఉండడం వల్ల ఈ బ్యాంకులు ఇష్యూ చేసే లోన్స్ కూడా చిన్నగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. మనకి ఎంత పెద్ద ఆబ్జెక్టివ్తో చాలా ఎక్స్పాండెడ్గా ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్స్ అయినప్పటికీ అదేవిధంగా చిన్న చిన్న అవసరాల కోసం మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసం, అర్బన్ గ్యాప్ అనేది రిమూవ్ చేయడం కోసం ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ చేశారని. ఇప్పుడు చెప్పుకుంటున్నది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్కి హెల్ప్ చేయడం కోసం. అంటే స్మాల్ రీజన్ అనే చాలా పెద్ద బిగ్ రీజన్ అయినప్పటికీ ఏ స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలకు తగ్గట్టుగా ఆ స్థాయిలో ప్రాబ్లమ్స్ కూడా కామన్ అనమాట. అంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళు ఇచ్చే లోన్స్ని బట్టి, అదేవిధంగా వాళ్ళు పే చేసే, అంటే బారోవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు పే చేసే విధానాన్ని బట్టి రకరకాల సమస్యలు అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారు. దాంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఉన్న సమస్యలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. The cooperative banks are facing severe challenges which have restricted their ability to ensure. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఇక్కడ పూర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉంటారు. మనకి ఇక్కడ
అగ్రికల్చర్ బేస్డ్ మీద అనగానే వాళ్ళకి సరైన అవగాహన అనేది ఉండదు, చదువు నిరక్షరాస్యత అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని అర్థం చేసుకోవడం, ఆ బ్యాంక్స్కి వెళ్ళి లోన్స్ తీసుకోవడం, అదేవిధంగా ఆ లోన్స్ని ఎలా పే చేయాలి, ఆ ఫార్మాలిటీస్ అన్నిటినీ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ చేయడం కన్నా బయట అప్పు తెచ్చుకోవడం బెటరు అని ఫీలింగ్లో ఉండడం కానీ, వాటిని క్లియర్గా అంటే స్కీమ్స్ అంటాం కదా, బ్యాంక్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంక్స్ ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ముందుగా. ఇప్పుడు మనం ఒక కామన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ని తీసుకున్నాం అనుకోండి, సిటీస్లో కానీ పట్టణాల్లో కానీ ఉండే వాళ్ళని, టౌన్స్లో ఉండే వాళ్ళని, వాళ్ళు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ ద్వారానే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు సాలరీస్ అన్నీ కూడా బ్యాంక్లో డిపాజిట్ అవ్వడం, విత్డ్రా చేయడం, ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇలా ఎప్పుడూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్కి బ్యాంక్ ద్వారా ఉండే సేవలు ఎంత అవసరము, వాటి ప్రాముఖ్యత ఏంటనేది తెలుసు. కాబట్టి ఎక్స్పాండెడ్కి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడ ఓరియంటేషన్ అనేది అవసరం ఉండదు, అంటే ఇలా జరుగుతుంది, ఇది మీకు కావాలి తెలుసుకోండి అనే టాపిక్ అనేది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎబిలిటీ ఎన్ష్యూర్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికే బ్యాంక్స్ చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది, ఎందుకంటే బారోవర్స్కి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల. నెక్స్ట్ వన్, స్మూత్ ఫ్లో ఆఫ్ క్రెడిట్. ఇక్కడ రుణాల ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే చాలా తక్కువ. అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద సరైన అవగాహన లేదని చెప్పుకుంటున్నాం కదా, దానివల్ల ఏమవుతుందంటే రుణాలు తీసుకునే వ్యక్తులు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, అది తీసుకున్న రుణాలకు సంబంధించి సరైన అవగాహన లేకపోవచ్చు. ఈ విధంగా ఏమవుతుందంటే స్మూత్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ అనమాట. అంటే చాలా తక్కువ మొత్తంలో ఈ క్రెడిట్ ఫెసిలిటీ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్గా కామన్గా మనం తీసుకుంటే బ్యాంక్స్లో హౌస్ లోన్స్, అదేవిధంగా వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఇలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న బ్యాంక్స్లో ఛాన్సెస్ ఎక్కువ, ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే డిపాజిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఇష్యూ చేసే లోన్స్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి ఒక పర్టికులర్ పర్పస్ మీద ఇష్యూ చేస్తున్నాయి, అంటే కోఆపరేటివ్ సొసైటీస్కి మాత్రమే ఇష్యూ చేస్తున్నాయి. కాబట్టి ఆ ఇష్యూ చేసే లోన్స్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఫ్లో చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ వన్, లిమిటెడ్ ఎబిలిటీ టు మొబిలైజ్ రీసోర్సెస్. అంటే రీసోర్సెస్ అంటే ఏంటంటే మనకి ఆదాయ మార్గాలు అంటాం కదా, అలాగా ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి మార్గాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే లోన్స్ తక్కువగా ఇవ్వడం, అంటే అమౌంట్ తక్కువగా ఉండడం, ఎక్స్పాండ్ చేసి ట్రాన్సాక్షన్స్ భారీగా జరగవు, కాబట్టి రీసోర్సెస్ మొబిలైజ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయనుకోండి, వాటిని మొబిలైజ్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అని ఉంటాయి. ఇక్కడ ఛాన్స్ లేదు కదా. సో ఫ్లో అనేది లోగా ఉండడం వల్ల ఏమవుతుందంటే లిమిటెడ్ ఎబిలిటీ అనేది కూడా రీసోర్స్లో మనం చూడవచ్చు అనమాట. అంటే రీసోర్సెస్ అంటే ఆదాయ మార్గాలు అంటాం. సపోజ్ కామన్ పీపుల్కి ఆదాయ మార్గాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ లేదంటే సొసైటీలో మెయింటెనెన్స్ కానీ స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఆ మొబిలైజ్ అనమాట, అంటే లేటెస్ట్గా మొబిలైజ్ చేయడం రీసోర్సెస్ని అనేది ఇక్కడ మనకు సాధ్యం పడని విషయం. నెక్స్ట్, లో లెవెల్ ఆఫ్ రికవరీ. అంటే మనకి లోన్స్ ఇష్యూ చేయడంతో పాటు ఏ బ్యాంకుకైనా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటిని కలెక్ట్ చేసుకోవడం. జారీ చేస్తున్నారు, అవసరాల కోసం జారీ చేస్తున్నారు, కానీ ఆ బారోవర్స్ ఖచ్చితంగా ఇన్ టైంలో పే చేయడం అనేది కదా ఎవ్రీ బ్యాంక్కి చాలా అవసరం. ఎందుకంటే అలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇష్యూ చేయడం, కలెక్ట్ చేసుకోవడం, ఇష్యూ చేయడానికి సాధ్యమవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైతే డిలే అయిపోతుందో అప్పుడు వీళ్ళకి చాలా పెద్ద సమస్య ఈ రకమైన బ్యాంకులకి. రికవరీకి సమస్య ఎందుకు వస్తుందంటే మనం అగ్రికల్చర్ పర్పస్ మీద ఎక్కువ ఇస్తారని చెప్పుకుంటున్నాం. అగ్రికల్చర్ మీద తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే పెట్టుబడి పెట్టడం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఫెర్టిలైజర్స్, యూజ్ చేసిన సీడ్స్, అదేవిధంగా క్లైమేట్ కండిషన్స్, వర్షాలు అవి రాకుండా జాగ్రత్తగా ఉండడం, అనుకోకుండా భారీ వర్షాలు అవి వస్తే పంట నష్టపోవడం. సో అలాంటప్పుడు ఆ రైతులు మళ్ళీ తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఈ విధంగా రకరకాల కారణాలుగా దాన్ని తిరిగి తీసుకోవడం కూడా ఈ బ్యాంకులకి కష్టమైన విషయంగా చెప్పచ్చు. హై ట్రాన్సాక్షన్ ఆఫ్ కాస్ట్. సో సాధారణంగా మనం చెప్పుకుంటున్నాం కదా, రైతులు అనగానే లేదా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉంది అనగానే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారాలన్నింటినీ జరపడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది. కాస్ట్ ఎక్కువైపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. వాళ్ళకి తెలియచేయడం, నెక్స్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం, మోటివేట్ చేయడం, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, బ్యాంకుకి సంబంధించిన
ఫార్మాలిటీస్ అన్నిటినీ ఫాలో అవ్వడానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాలు కాబట్టి మనకి ఇది కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వీళ్ళు కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. జనరల్గా రికవరీకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, లోన్ మీద ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి సరిగా కట్టలేకపోతే వడ్డీ పెరిగిపోతుంది అనే ఒక ఫియర్ అనేది బారోవర్స్లో ఉంటే లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం వాళ్ళ దగ్గరికి అప్పు వెళ్ళాము, ఓకే మన దగ్గర నుంచి ఎంత వడ్డీ కలెక్ట్ చేసేస్తారో, వడ్డీ కట్టడం అవసరమా, లేదంటే వడ్డీ కట్టలేకపోతే మళ్ళీ పెరిగిపోతుంది, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల డిపాజిట్స్ విషయంలో కానీ అదేవిధంగా మనం లోన్స్ తీసుకునే విషయంలో కానీ కొంచెం ఆలోచిస్తాం. ముఖ్యంగా లోన్స్ తీసుకునేటప్పుడు ఎంత వడ్డీ, ఒకవేళ వడ్డీ ఇన్ టైంలో పే చేయకపోతే మన పరిస్థితి ఏంటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి స్లోగా వర్క్ జరగడానికి ఫేస్ చేస్తాం అనమాట, అంటే ఫోకస్ అవుతుందన్నమాట. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ట్రాన్సాక్షన్స్ జరిగే దాని మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. వడ్డీ ఎక్కువైపోతుంటే బారోవర్స్ తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు, సరిగా ఇన్ టైంలో పే చేయకపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. ఒకవేళ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కోఆపరేటివ్స్ బ్యాంక్స్ వల్ల యూజ్ ఏంటంటే, యాక్చువల్గా సహకార సంస్థలు అంటే లోకల్గా వాళ్ళలో వాళ్ళు హెల్ప్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ పర్పస్ మీద, కానీ ఇక్కడ వాళ్ళకి కూడా ఇంకా ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో బాగా హెల్ప్ చేయాలి, సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో ఈ బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ బ్యాంకుల వల్ల అగ్రికల్చర్ బేస్డ్ మీద ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. మనకున్న చాలా రకాల బ్యాంకుల వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానము లేదనమాట. సో ఈ విధంగా మనం బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్లో ఉన్న 3rd యూనిట్ టాపిక్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం 4th యూనిట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.